సూపర్ సిక్స్ పై చంద్రబాబు యూ టర్న్ తీసేసుకున్నారు. ఎప్పట్లాగానే పథకాలు ఇప్పట్లో ఇవ్వలేనంటూ చంద్రబాబు ప్రకటించేశారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్ళి బాండ్లు ఇచ్చి జనాన్ని నమ్మించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓట్లు వేయించుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది. మా కరెస్పాండెంట్ సురేందర్ అడుగుదాం. సురేందర్, చెప్పండి. అది ఎన్నికల్లో ప్రజలకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకైతే పంగనామాలు పెట్టాడని చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీ సాక్షిగా చాలా చేయాలని ఉన్నా ఏది చేయలేని పరిస్థితులు ఉన్నానంటూ ప్రజల్ని ట్యూన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ ట్యూన్ కాస్త శృతి మించింది. ఈ రోజు అంటే 2 రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పటికే అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం ప్రభుత్వం నడ్డమే కొంచెం గగనంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా అవి అమరావతి కానీ పోలవరం కానీ ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. వాటిని సంక్షేమానికి నేను మరలించలేను. కాబట్టి సంక్షేమం డబ్బులు వచ్చిన తర్వాతే సంక్షేమాన్ని అమలు చేస్తానంటూ ఆయన గతంలో ఎన్నికల్లో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో గత ప్రభుత్వంలో దాదాపు 14 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఎన్ని అప్పులున్నా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ₹1 సంక్షేమాన్ని నేను ఎక్కువిస్తాను. ఎందుకంటే నా దగ్గర చాలా అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక మంత్రదండ ఉంది. సంపద సృష్టిస్తాను. సృష్టించిన సంపదను పేద ప్రజలకు ఇస్తాను. సంక్షేమాన్ని మరింత చేరువు చేస్తాను. బటన్ నొక్కడం అంటే ఏంటో నువ్వు చూపిస్తానంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. అదే సందర్భంలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు హామీలు అమలు చేయలేరని ఒక అపోహ జనాల్లో ఉంది. కాబట్టి ఈసారి బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు నా బాధ్యతగా నేను తీసుకుంటానంటూ ఆయన కూడా చెప్పిన పరిస్థితి. కానీ రీసెంట్ గా చూస్తే ఏ సంక్షేమ పథకాన్ని మేము అమలు చేయలేము, మా దగ్గర డబ్బులు లేవని చేతులెత్తేసిన పరిస్థితి, పూర్తిగా యూటర్న్ తీసుకున్న పరిస్థితి కనిపించింది. గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ప్రతి ఇంటికి వెళ్లి బాండ్స్ పంచారు. నీకు 15,000 నీకు 15,000 అంటూ చెప్పిన పరిస్థితి. మంత్రులు ఈ రోజు కూడా సోషల్ మీడియా ట్రోల్స్ అవుతున్న పరిస్థితి కనిపించింది. ప్రతి 18 నుండి ప్రతి మహిళకు ₹1,500 ఇస్తామన్నారు. ఉచిత బస్సు అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు. చాలా సంక్షేమ పథకాలు వదలగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుంది చంద్రబాబు నాయకత్వంలోని పూర్తిగా చెప్పొచ్చు. నమ్మించి అంటే ప్రజల్ని పూర్తిగా నమ్మించి నట్టేట ముంచడంలో సిద్ధహస్తుడిగా చంద్రబాబు చెప్పుకున్నారు. అదే నిజమైంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితి. ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు పెంచారు. ఆర్టీసీ బస్సుల్లో తిరిగారు. ఇవన్నీ చేశారు. కానీ ఈ రోజు సంక్షేమ పథకాలు అమలుకు వస్తే మాత్రం ఏదేదు అమ్మఒడి ఇస్తారని చెప్పి దాదాపు 83 లక్షల మంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి అమ్మఒడి లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామంటూ చెప్పిన పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అమలు అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. రైతు భరోసా దాదాపు 2 పంటలు ఇప్పటికే పూర్తయిన పరిస్థితి. అటు ఖరీఫ్ గానీ రబీ గానీ పూర్తయ్యే 3వ పంటకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికొచ్చి రైతు భరోసా కూడా అందని పరిస్థితి అయితే రైతుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిరుద్యోగ వృత్తి అసలు గాలికి వదిలిసిన పరిస్థితి. ఇచ్చిన మెగా డిఎస్సికి సంబంధించి లేని పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు. విద్యార్థులు అక్కడ ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళంతా కూడా రోడ్లకి ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సూపర్ 6 లో పూర్తిగా కూటమి ప్రభుత్వం డక్అవుట్ అయిందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారో ఆ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఆయన అమలు చేశారు. వచ్చిన మొదటి ఏటా నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసి 100కి 100 మార్కులు కొడితే కూటమి ప్రభుత్వం పూర్తిగా మేము జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి నట్టేట రైట్. బటన్ నొక్కడానికి మూలనున్న ముసలమ్మ చాలు అన్నట్టుగా ఆయన ప్రచార సభల్లో ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? 14 లక్షల కోట్లంటూ అబద్ధాలు పలికి 6.5 లక్షల కోట్లే అంటూ నిజాన్ని అసెంబ్లీలో ఒప్పుకుని మరి ప్రస్తుతం ఈ సూపర్ 6 అమలు చేయడానికి ఏం అడ్డం వస్తుంది బాబు అనే ప్రశ్నకి సమాధానం ఆయన దగ్గర లేదు.